హాయ్ అండి. ఈరోజు నేను సింపుల్‌గా రవ్వతో కేక్ ఎలా చేయాలో చూపిద్దామని వచ్చేసానండి. అది కూడా ఎగ్ లేకుండా, మైదా లేకుండా. ఒక బౌల్‌లోకి 1 కప్ దాకా బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి. ఇందులోకి 1 కప్పు దాకా గోరువెచ్చని పాలను తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రవ్వలోకి కొద్ది కొద్దిగా ఈ పాలను యాడ్ చేసుకుంటూ రవ్వని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ 1 కప్పు పాలు కనుక ఇందులోకి సరిపోతే ఇంకా కొన్ని ఎక్కువనే తీసుకుని ఇందులో యాడ్ చేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీ వస్తుంది, పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఒక అరకప్పు షుగర్, నేను ఇక్కడ బ్రౌన్ షుగర్ తీసుకున్నానండి, ఒక అరకప్పు పెరుగు, పావు కప్ కన్నా తక్కువ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ కూడా ఇందులో వేసుకుంటున్నాను అనమాట. ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న రవ్వ మిశ్రమం ఏదైతుందో అది కూడా వేసుకుని ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇది కొంచెం టైట్గా ఉంది కాబట్టి కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను కుంకుమ పువ్వు కలిపిన పాలను వేసుకుంటున్నాను కొంచెం కలర్ కోసము. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి మనము 1 టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, ఒక పావు టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకుని ఇది కూడా మిక్స్ చేసుకోవాలండి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత అక్కడక్కడ తగలడం కోసం అని చెప్పి నేను కిస్మిస్ని కొంచెము గోధుమ పిండిలో వేసి ఇలా కలుపుకుని ఇప్పుడు వీటిని ఈ బ్యాటర్లోకి వేసుకుని మరొకసారి మొత్తం మిక్స్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు చూసారంటే అక్కడక్కడ బబుల్స్ లాగా వచ్చాయి కదండి. ఇప్పుడు కేక్ మౌల్డ్ కానీ లేదంటే గ్లాస్ ట్రేలా ఉన్నదాన్ని తీసుకుని కొంచెం బటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసి అక్కడక్కడ కొంచెం గోధుమ పిండిని స్ప్రెడ్ చేసిన తర్వాత కేక్ బ్యాటర్ అయితే ఉందో అదంతా ఇందులో వేసుకుని పైన నేను టాపింగ్ కోసం అని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ని కొన్ని చాప్ చేసి యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఓవెన్లో అయితే 170 డిగ్రీస్లో 30 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే కనుక మీరు స్టవ్ మీద కూడా ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసుకోవచ్చు అండి. చూసారు ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. 30 మినిట్స్లో కేక్ రెడీ అయిపోతుంది. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.